మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. పిల్లల్లో ఆత్మహత్య ధోరణి పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఎక్కువగా ఉంది. ఇవి సర్వేలు చెప్తున్నాయి. చిల్డ్రన్ ఆర్ నాట్ హ్యాపీ. వేరే కంట్రీస్తో పోలిస్తే అసలు పేరెంటింగ్ సిస్టమ్ ఎట్లా ఉంది, పిల్లల్లో ఈ సూసైడల్ టెండెన్సీ ఎందుకు బాగా పెరిగిపోతూ ఉంది, ఏమిటి అనేటటువంటిది ఒకసారి ఆలోచిస్తే నిజంగా చాలా విషయాలు మనకి బాధ కలిగించేవిగా, ఎక్కువగా కారణం అది సాంఘికమా, ఆర్థికమా, రాజకీయమా అనే కంటే అసలు కారణం ఇళ్లలోనే ఉందేమో, పేరెంటింగ్ సిస్టంలోనే ఉందేమో అని అనిపిస్తుంది. వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఆ డేటా ఏం చెప్తున్నాయని చూస్తుంటే మనకు తెలుస్తుంది. సరే, పేపర్ లీక్స్, పరీక్షలు, అవకతవకలు, పాలకులు చేసేటటువంటి అవినీతి ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి. అవి పక్కన పెట్టండి. ఎందుకు మన దేశంలోనే పిల్లలు ఎక్కువగా ఆత్మహత్యలు పాలవుతున్నారు, వాళ్ళలో ఈ టెండెన్సీ ఎందుకు పెరిగిపోతూ ఉంది అనేటటువంటి దాని మీద ఈ వీడియోలో మాట్లాడతానండి. అతి కీలకమైనటువంటి కొన్ని సర్వేలు చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది పేరెంటింగ్ సిస్టంలో, వ్యత్యాసం ఎలా ఉంది, ఏమిటి అనేటటువంటిది ఈ వీడియోలో చెప్తాను. ఏ ఏ రకాలుగా ఉంటాయి పేరెంటింగ్ సిస్టంలో, ఏ ఏ భాగాలు ఉంటాయి, మనం ఏ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళం అవుతాము, మనం అంటే మన తల్లిదండ్రులు. ఈ పేరెంటింగ్ సిస్టమ్ అంతా కూడా మన దేశంలో ఉన్నది. ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిని ఒక్కసారి క్రోడీకరించుకొని, మన దేశానికి ఇతర దేశాలకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి చెప్పుకొని, మనం అథారిటేరియన్ అంటే నియంతృత్వం వైపు ఎక్కువగా ఉన్నామా, ఎవరో పాలకుల్లో నియంతృత్వము, పాలకుల్లో డిక్టేటర్షిప్, వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మనలో ఉన్నటువంటి డిక్టేటర్ని, మనలో ఉన్నటువంటి నియంతృత్వ ధోరణిని మనం ఎప్పుడు కూడా పట్టించుకోం. పిల్లల పట్ల ముఖ్యంగా తల్లిదండ్రులు ఎక్కువగా నియంతలాగా వ్యవహరిస్తున్నారా, లేదా ఫ్రెండ్స్లా వ్యవహరిస్తున్నారా, ఏమిటి అనేటటువంటిది ఈ వీడియోలో చర్చిస్తాను. చాలా వివరాలు ఉన్నాయండి, చాలా ముఖ్యమైనటువంటి వివరాలు ఉన్నాయి. అవన్నీ కూడా చూడాలి. ఇందులో నేను ఇద్దరు మహా వ్యక్తుల గురించి కూడా చెప్తాను. పిల్లల పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏ విధమైనటువంటి పర్యవసానానికి దారితీసింది. మహాత్మా గాంధీ భారతదేశం అంత సువిశాలమైనటువంటి దేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి గాంధీ తన కొడుకు పట్ల ఎలా వ్యవహరించాడు, దాని పర్యవసానం ఏంటి. అలాగే బిడ్డల శిక్షణ గురించి అతిపెద్ద పుస్తకం రాసినటువంటి, స్త్రీ జాతి విముక్తి కోసం దశాబ్దాలుగా ఎన్నో రచనలు చేసినటువంటి విప్లవకారుడు, విప్లవ రచిత, మహారచిత చలం తన కొడుకు విషయంలో ఎలా వ్యవహరించాడు. ఈ ఇద్దరు గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే క్వైట్ కాంట్రడిక్షన్ ఉందన్నమాట. ఒకరు ఒక రకంగా, ఒకరు ఒక రకంగా ఉన్నారు. ఆ పర్యవసానం ఎలా అయింది అది నేను ఈ వీడియోలో ఎండింగ్లో చెప్తాను. అలాగే ఎండింగ్లో నేను మీకు ఒక అద్భుతమైనటువంటి కవిత చెప్తానండి. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోనూ కూడా ఆ కవితని తర్జుమా చేసుకొని పిల్లలకు, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బంధాన్ని గురించి రాసినటువంటి ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్ అనేటటువంటి పుస్తకం రాశాడు. 1923లో లెబనీస్ అమెరికన్ పోయెట్ ఆయన. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనూ కూడా అనువాదం చేసుకొని ఇప్పటికీ కూడా చదువుతారు అందరూ. పిల్లలకి తల్లిదండ్రులకి ఉండేటటువంటి బంధం ఎలా ఉండాలనేటటువంటిది ఆయన రాశాడు. అది నేను తెలుగులో అనువాదం చేసి మీకు వినిపిస్తాను చివరిగా. అయితే ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏమిటాయా అంటే, 4 రకాలు ఉంటాయంట ప్రపంచంలో పేరెంటింగ్ సిస్టంలో. అథారిటేరియన్ పేరెంటింగ్, పర్మిసివ్ పేరెంటింగ్, నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్, అలాగే అథారిటేటివ్ పేరెంటింగ్. ఇందులో మొదటిది చివరిది అతి కీలకం. మధ్యలో ఉన్న 2 కూడా అయితే నియంతృత్వంలో ఉండడం, లేదా పూర్తిగా నెగ్లెక్ట్ చేసేయడం, ఇట్లాంటి ధోరణులు ఉన్నాయి. కానీ అథారిటేరియన్కి, అథారిటేటివ్కి వినడానికి కొంచెం పొంతన ఉన్నట్టు, దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుందని క్వైట్ కాంట్రాస్టింగ్ ఎలిమెంట్స్ అన్నమాట ఈ 2 కూడా. సో అథారిటేరియన్ అంటే నియంతృత్వము, అథారిటేటివ్ అంటే స్నేహపూర్వకంగా పిల్లలతో వ్యవహరించడం. అందులో చాలా పద్ధతులు ఉన్నాయి. ఒక వీడియో మీరు చూద్దరు కానీ నేను సజెస్ట్ చేస్తాను. సో ఇందులో ఓవరాల్గా స్టడీస్ ఎట్లా ఉన్నాయంటే, అథారిటేరియన్ పేరెంటింగ్లో మన దేశం ఎక్కడుందయ్యా అంటే 62% ఇండియన్ పేరెంట్స్ అథారిటేరియన్ పేరెంట్స్ అంటే నియంతల్లాగా వ్యవహరిస్తారు. నేను చెప్పిందే చేయాలి,
నేను చెప్పిందే వేదం. నువ్వు ఫలానా చదువు అంటే ఫలానా చదవాలి, ఇక్కడ కూర్చోంటే ఇక్కడ కూర్చోవాలి, అక్కడ నుంచోంటే అక్కడ నుంచోవాలి, నువ్వు ఇలా తినాలి అలా తినాలి. ఇది అంటే నిత్యము కూడా అనునిత్యము. మనకి దీని మీద చాలా సినిమాలు వచ్చేసినాయి కదా. ఆఖరికి ఎప్పుడో కానీ కళ్ళు తెరుచుకొని కురవాళ్ళు చివరికి అంతా మీరే చేశారని చెప్పి తండ్రి మీద ఎదురు తిరిగినటువంటి కుర్రవాళ్ళ మీద సినిమాలు కూడా మనకు ఉన్నాయి కదా. ఇలాగే యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ఒక అనాలిసిస్ చేసిందండి. అనాలిసిస్ చేసినప్పుడు ఇండియన్ చిల్డ్రన్ ఫిజికల్ అబ్యూజెస్కి గురవుతున్నారంటే, అంటే చితగా బాదుతారనమాట. ఫిజికల్ అబ్యూస్కి గురయ్యేటటువంటి వాళ్ళు 74%, ఎమోషనల్ అబ్యూస్కి గురయ్యేటటువంటి వాళ్ళు 72% ఉంటారు. ఎమోషనల్ అంటే అరే నీ గురించి కాయ కష్టం చేస్తున్నాను, నీ గురించి రిక్షా దొక్కుతున్నాను, నీ గురించి అహోరాత్రాలు కష్టపడుతున్నాను, నేను అప్పులు చేస్తున్నాను, పొలం తాకట్టు పెట్టాను, అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి ఎమోషనల్గా వాళ్ళని అబ్యూజ్ చేయడం అనమాట. 2015 సర్వే ఏం చెప్తుంది అంటే 2015లో సర్వే చేశారు. అందులో ఇండియన్ పేరెంట్స్కి అలాగే ఫారిన్ పేరెంట్స్కి ఉన్నటువంటి తేడా గురించి 16 కంట్రీస్ మీద వీళ్ళు సర్వే చేస్తే అందులో తేలింది ఏమిటి అంటే 51 ఇండియన్ పేరెంట్స్ 51% ఇండియన్ పేరెంట్స్ దేని మీద దృష్టి పెడతారంటే పిల్లల కెరియర్ మీద దృష్టి పెడతారు. అంటే వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ మనసు, వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఊహలు వీటి ఏమికి సంబంధం లేదు. వాళ్ళ కెరియర్, నువ్వు ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలంటే నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు అది కావాలి ఇది కావాలి అనేటటువంటి అంటే కెరియర్ మీద అనమాట. దీని మీద వేరే కంట్రీస్ ఎలా ఆలోచిస్తున్నాయి, ఉదాహరణకి ఫ్రాన్స్, కెనడా, యూకే, అమెరికా ఇట్లాంటి దేశాలు ఎక్కువగా మీరు దేని మీద దృష్టి పెడతారని ఆ తల్లిదండ్రులని అక్కడ తల్లిదండ్రులను అడిగితే 70% పిల్లల హ్యాపీనెస్ మాకు బాగా ప్రయారిటీ, మా టాప్ ప్రయారిటీ అని వాళ్ళు చెప్పారంటే. పిల్లల కెరియర్ కాదు, వాళ్ళ హ్యాపీనెస్ చూడండి. అలాగే చైనా పేరెంట్స్ 72% పేరెంట్స్ పిల్లల హెల్త్ మాకు టాప్ ప్రయారిటీ అని చెప్పారంట. ఇక్కడ టర్కీ, ఇండోనేషియా, మలేషియా లాంటి చిన్న చిన్న దేశాలు కూడా పిల్లల హ్యాపీనెస్సే మాకు టాప్ ప్రయారిటీ అని చెప్పినటువంటి ఒక సర్వే ద్వారా మనకి తెలిసిందండి. ఇంకొకటి జపాన్ అండ్ అమెరికా కలిసి కంపారిటివ్గా ఒక స్టడీ చేశారట. ఆ స్టడీలో తేలింది ఏమిటా అంటే ముఖ్యంగా మన భారతదేశంలో పిల్లల్లో 10 మందిలో 7 మంది పిల్లలు చాలా యాంగ్జైటీకి గురవుతున్నారు, యాంగ్జియస్గా ఉంటున్నారు. అంటే పేరెంట్స్ నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి వల్ల. ఇంకోటి 10 మందిలో 6 సెల్ఫ్ పిటీ, ఆత్మన్యూనత ఇట్లా ఉంటున్నారు. అలాగే స్ప్లిట్ పర్సనాలిటీ కూడా వీళ్ళు, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనండి లేదా ఒత్తిడి అనండి ఏదైనా అనండి, అయితే తల్లిదండ్రులు ఏమైనా దుర్మార్గుల విలన్లా ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నారు అనొచ్చు. ఏ తల్లిదండ్రులైనా మా బిడ్డల కోసమే కదా మేము ఆలోచించేది, బిడ్డల కోసమే కదా కష్టపడేది అనేది. కానీ మీరు ఈ వీడియో ఎండింగ్ దాకా ఉండండి, మధ్యలో వెళ్ళిపోవద్దు. అసలు విషయాలు ముందు ముందు ఉన్నాయి చెప్తాను. అది కాదండి, ఇక్కడ మనం ఒక స్టడీ చూస్తున్నాం అంతే. స్ప్లిట్ పర్సనాలిటీ కూడా ఇండియా పిల్లలకి ఎక్కువ మంది డెవలప్ అవుతుందంట తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి వల్ల. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఇంట్లో ఒక రకంగా తండ్రి చెప్పినట్టు తల్లి చెప్పినట్టు వినడము, అతి వినయంగా ఉండడం, బయటకు వెళ్ళేటప్పటికి వెచ్చలవిడిగా అనమాట. ఈ పర్సనాలిటీ కూడా ఒకటి డెవలప్ అవుతుంది. సో ఇంకొక సర్వే యునిసెఫ్ చేసినటువంటి సర్వే ఒకటి, అసలు పిల్లలు ఎక్కడ ఆనందంగా ఉన్నారు, ఈ భూగోళంలో టీనేజర్స్ ఎక్కడ బాగా ఆనందంగా ఉన్నారు అని సర్వే చేస్తే 87% టీనేజర్స్ నెదర్లాండ్ దేశంలో చాలా హ్యాపీగా ఉన్నారంటే టీనేజర్స్ 87%. చూడండి, అంటే వెల్ బీయింగ్ మీద చేసినటువంటి సర్వే అనమాట. ఇందులో మనం ఎక్కడున్నాం, మన దేశం ఎక్కడ ఉంది? నెంబర్ 1 స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. మన దేశం ఎక్కడుంది వెల్ బీయింగ్లో అంటే అవుట్ ఆఫ్ 147 కంట్రీస్ మనం 116th పొజిషన్లో ఉన్నాం. 147 దేశాల్లో ఎక్కడో 116వ స్థానంలో మనం ఉన్నాము. నెంబర్ 1 స్థానంలో నెదర్లాండ్స్ ఉంది. ఇప్పుడు విషయానికి వద్దాం. అసలు ఏమిటి, ఎలా ఉండాలి తల్లిదండ్రులు, ఏ విషయంలో, ఏ సందర్భంలో, విద్య విషయంలో, వ్యవహారం విషయంలో, ప్రవర్తన విషయంలో, డిసిప్లిన్ విషయంలో ఎలా ఉండాలి ఏమిటి అనేటటువంటిది మీకు ఒక వీడియో నేను పెడతాను డిస్క్రిప్షన్లో, హిందీలో ఉంటుంది, అది చూడండి.
ఇక్కడ మనం అనుకున్నాం కదండి, అథారిటేరియన్గా ఉండాలా లేదా పూర్తిగా నియంతలాగా వ్యవహరించాలా? పిల్లలు లేకపోతే మన మాట వినరు, మన చెప్పు చేతల్లో ఉండాలని చెప్పి వాళ్ళ మాటకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఉండాలా? లేదా పూర్తిగా పిల్లల్ని మనం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని వ్యవహరించమను అని చెప్పి పూర్తిగా వాళ్ళని వదిలేయాలా? లేదా మోడరేట్గా ఉండాలా? ఎలా ఉండాలి అనేటటువంటి దాని మీద ఇండియాలో కూడా రకరకాల సర్వేలు ఉన్నాయి. ఓవరాల్గా చెప్పేది ఏమిటి అంటే, మీరు అథారిటేరియన్గా కూడా ఉండకూడదు, అలాగని నెగ్లెక్ట్గా కూడా ఉండకూడదు. నేను ఇక్కడ చెప్తాను గాంధీ గురించి, చలం గురించి ఉదాహరణ. మహాత్మా గాంధీ మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాడు, కానీ వాళ్ళ అబ్బాయి, పెద్దబ్బాయి, నా తండ్రి నుంచి ఎలాంటి స్వాతంత్ర్యం లభించలేదని చెప్పి తండ్రి పట్ల పూర్తి ద్వేషంతో ఉన్నాడు చివరి నిమిషం వరకు కూడా. ఇది ఎందుకు జరిగింది అంటే, ఆఖరికి మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఎంచుకోవడం దగ్గర నుంచి, హయ్యర్ స్టడీస్ దగ్గర నుంచి, ఈయన ఇష్ట ప్రకారం నేను చెప్పిందే నువ్వు చేయాలన్నట్టుగా గాంధీ గారు వ్యవహరించడం అనేది కంప్లీట్గా అక్కడ ఆయన ఒక తండ్రిగా కొడుకు పట్ల నియంతలాగా వ్యవహరించినట్టుగా ఇప్పటికీ కూడా చాలామంది చెప్తారు. ఇతరులు ఒప్పుకుంటారో లేదో కానీ ఆ కొడుకు అయితే ఒప్పుకోలేదు గాంధీని, తప్పనే అన్నాడు జీవితం అంతా కూడా. సో ఇది పూర్తిగా కంప్లీట్గా ఒత్తిడి తీసుకురావడము, నియంతలా వ్యవహరించడం అనేటటువంటి తల్లిదండ్రుల ధోరణికి సంబంధించి. గాంధీనే తప్పు పడతావా అంటే నేను తప్పు పట్టడం కాదు, ఆయన కొడుకే తప్పు పట్టాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ చలం దగ్గరికి వద్దాం. బిడ్డల శిక్షణ ఎలా ఉండాలన్నది, నేను చిన్నప్పుడైతే బిడ్డల శిక్షణ పుస్తకాన్ని నిత్య పారాయణం చేసేవాడిని, పెళ్ళైన కొత్తలో, పిల్లలు కలిగినటువంటి కొత్తలో. సో అలాంటి చలము పూర్తిగా పిల్లల పట్ల చాలా నెగ్లెక్ట్ఫుల్గా ఉన్నాడు. నెగ్లెక్ట్ఫుల్ పేరెంటింగ్ అని చెప్పానే మొదట చెప్పినటువంటి 4 రకాలలో ఇదొకటి. అంటే పూర్తిగా నిర్లక్ష్యంగా పిల్లల్ని వదిలేస్తే, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరించేలాగా వాళ్ళని వదిలేస్తే, ఆయన కొడుకే పిచ్చివాడైపోయి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక అనాథలాగా చనిపోయాడు. అంటే అదుపాజ్ఞలు లేకుండా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వదిలేస్తే పిల్లలు ఎలా అవుతారు అనేటటువంటి ఉదాహరణ. అంటే బిడ్డల్ని ఎలా పెంచాలని చెప్పినటువంటి ఒక మహానుభావుడు, మహారచయిత తన కొడుకు విషయంలో ఆయన సరైన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పి చాలామంది చెప్తారనమాట. ఇక్కడ మనం మధ్య మార్గం దగ్గరికి వస్తే, బుద్ధుడు చెప్పాడే దేనికైనా ఒక మధ్య మార్గాన్ని పాటించాలి. అంటే ఇక్కడ మనం తెలుసుకునేది ఏమిటయ్యా అంటే, మనకు అర్థమవుతుంది ఏమిటయ్యా అంటే, నాయన నువ్వు పూర్తిగా నియంతలాగా ఉండకు, అలాగే నీ పిల్లల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించకు. వాళ్ళకి ఒక వయసు చిన్నదే కానీ వాళ్ళకి మనసు ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, కళలు ఉంటాయి, ఊహలు ఉంటాయి, కల్పనలు ఉంటాయి. వాటికి నువ్వు ఏం చేయాలంటే తండ్రిగా కాదు, గురువుగా కాదు, మిత్రుడిగా వ్యవహరించు, స్నేహితుడిగా వ్యవహరించు, వాళ్ళ ఆలోచనల్ని మన్నిస్తున్నట్టే మన్నించు. నువ్వు చేయాల్సింది చెయ్యి. ఇలాగ ఇందులో 4 రకాలు చెప్పారండి. ఒకటి కనెక్షన్ బిఫోర్ కరెక్షన్. పిల్లల్ని సరిచేయాలి, నువ్వు తప్పు అనే బదులు పిల్లలతో నీవు నీ కనెక్టివిటీని ఏర్పరచుకోవడంలో ఎక్కడో నువ్వు తప్పు చేస్తున్నావు. అందుకని పిల్లల దగ్గర దండించేటటువంటి, చేతిలో బెత్తం పట్టుకుని కనిపించే ఒక రాక్షసుడిలా కనిపించేటటువంటి వాళ్ళలాగే ఉంటావు కానీ ఒక స్నేహితుడిలాగా కనిపించవు. ఎందుకు? అందుకని ముందు ఆ కనెక్షన్ని ఏర్పాటు చేసుకొని 4 రకాల ఆటానమీ అని చెప్పి, రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్సు, అలాగే ఇంకొకటి హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఇట్లాంటి కొన్ని రకాల విషయాలు కూడా మన వాళ్ళు చెప్తున్నారు, చాలామంది పెద్దలు చెప్తున్నారు. ఏమిటయ్యా అంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ చాలా కీలకం. నువ్వు నీ పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది చాలా కీలకం. వాడి స్థాయి ఏమిటి, వాడి ఆలోచనలు ఏమిటి, వాడి చదువులో వాడి ప్రతిభ ఏమిటి, జ్ఞానం ఏమిటి, వీటన్నిటిని కూడా గమనించాలి. గమనించి నువ్వు అతనికి ఇచ్చేటటువంటి సలహాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి, ఒక పాయింట్ నెగిటివ్ చెప్తే 5 పాయింట్లు పాజిటివ్ పాయింట్లు వాడి గురించి చెప్తే, ఒక్కసారి నువ్వు తిట్టి 100 సార్లు వాడిని పొగిడావను ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే పిల్లలకు దగ్గర అవ్వడం నేర్చుకోండి, పిల్లల్ని దూరం చేసుకోవడం. అంటే తండ్రిని కాబట్టి నాకు సర్వహక్కులు ఉంటాయి, నేను ఏమైనా చేస్తాను, నువ్వు భరించాలనేటటువంటిది కరెక్ట్ కాదు. అలాగే పిల్లలు మీ మాటల వల్ల కాదు, మీ చేతల వల్ల నేర్చుకుంటారు. ఈ విషయం చాలా చాలా కీలకమైందండి. పిల్లలకేమో అబద్ధం చెప్పకూడదని మనం చెప్తాము. ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర 100 అబద్ధాలు ఆడుతుంటాం, పిల్లలు వింటూనే ఉంటారు. గట్టిగా అరవకూడదంటాం, వాళ్ళ దగ్గర బయట విపరీతంగా అరుస్తూ ఉంటాము.
రకరకాలు అంటే వాళ్ళకి చెప్పేదోటి మనం చేసేదోటి. మనం చేసేది ఏమిటో అందులో నుంచే పిల్లలు చూసి నేర్చుకుంటారు అనేది ఒకటి చాలా గుర్తుపెట్టుకోవాలి. హీల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అనేటటువంటి మాట చెప్పాను కదా. అంటే ఏమిటి అంటే నీ పిల్లవాడికి చెప్పే ముందు నిన్ను నువ్వు ఒకసారి సరిచూసుకో, నిన్ను నువ్వు చూసుకో, నీలో తప్పులేంటో నీలో దోషాలేంటో చూసుకో, వాటిని సరిచేసుకో. సంపదలు, బంగారము, ఆస్తిపాస్తులు ఇవి కాదు నాయనా పిల్లలకు ఇవ్వాల్సినటువంటిది ఏమిటి అంటే ఎమోషనల్లీ రెగ్యులేటెడ్ పేరెంట్స్ అని అన్నారు. అంటే ఎమోషనల్గా నువ్వు పిల్లలకి కనెక్ట్ కావాలి, నువ్వు కావట్లేదు. సో పిల్లవాడికి తండ్రిగా కాదు ఒక స్నేహితుడిగా మారడానికి ప్రయత్నం చెయ్యి. నీ మాటే నెగ్గించుకో, ఏం పర్వాలేదు. నువ్వు చెప్పేదే నీ పిల్లవాడు వినేటట్టుగా చేసుకో. దానికి 100 మార్గాలు ఉంటాయి. ఆజ్ఞలతో ఆదేశాలతో బెత్తం పట్టుకొని దండనలతో కాదు, ప్రేమతో స్నేహంతో అన్నీ జరుగుతాయి. ఇది చాలా జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ మీకు నేను చెప్పాను కదా. ఖలీల్ జిబ్రాన్ కవిత ఒకటి వినిపిస్తానని చెప్పి చాలా స్పీడ్గా చాలా విషయాలన్నీ కూడా చెప్పుకున్నాము. ఓవరాల్గా ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా పేరెంట్స్ ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము ఏమిటి అనేది. సోషల్ రీజన్స్ అన్నీ పక్కన పెట్టండి, పొలిటికల్ రీజన్స్ పక్కన పెట్టండి, ఎకనామిక్ రీజన్స్ చాలా ఎక్కువగా మనం ఏంటంటే ఆర్థికంగా చాలా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందులు పిల్లలు పడకూడదని చెప్పి వాళ్ళు ఆత్రం పడుతూ ఉంటారు. ఆ ఆత్రంలో దోషం లేదు, తప్పు లేదు. కానీ ఆ ఆత్రము, ఆ ఆదుర్ద, ఆ తాపత్రయము పిల్లల మీద అణిచివేత అనేటటువంటిది రాకూడదు. ఇక్కడ ఏమిటంటే నేను గమనించింది, చాలా వరకు మన అందరం కూడా గమనించింది, ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ కూడా, మంచి జీతాల్లో ఉన్నప్పటికీ కూడా, మంచి సోషల్ స్టేటస్లో ఉన్నప్పటికీ కూడా పిల్లల మీద నియంతృత్వాన్ని చెలాయించేటటువంటి వాళ్ళు, డిక్టేటర్స్లా వ్యవహరించేటటువంటి వాళ్ళే చాలామంది ఉంటారు. ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు అంటే డబ్బుకి కొదువు లేనటువంటి వాళ్ళు కూడా పిల్లల్ని ఇదిగో వీళ్ళు మా పిల్లలు కాబట్టి వీళ్ళు చచ్చినట్టు వినాలి అనేటటువంటి ధోరణిలో ఉంటారు. కాబట్టి ఆ ధోరణి మానుకొని పిల్లలతో మీరు ప్రేమికుల్లా ఉండండి, స్నేహితుల్లా ఉండండి, అంత బాగా ఉండాలి. అలా బాగున్నప్పుడే పిల్లలకి మీకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఇక ఇతర కారణాలు పక్కన పెడితే ఈ ఆత్మహత్యల ధోరణి అనేటటువంటిది చాలామంది పిల్లలు నోటు రాసి మరీ చచ్చిపోతూ ఉంటారనమాట. కాబట్టి ఆ విధం అంటే పిల్లల దృష్టిలో మీరు రాక్షసులు కావద్దు, పిల్లల దృష్టిలో నిజమైన పేరెంట్స్గా ఉండాలి. అసలు పిల్లలకి మీకు ఏమిటి సంబంధం? ఈ భౌగోళికంగా సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే పిల్లలు అనేటటువంటి వాళ్ళు మన నుంచి వస్తారు అంతే. మనం ఒక కారణం పిల్లలు రావడానికి, కానీ మనమే మూలం కాదు. ఇది ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి పిల్లలు పేరెంట్స్, దీనికి సంబంధించినటువంటి చిల్డ్రన్ పేరెంట్స్ ప్రాఫిట్లో రాసాడు ఆయన మహానుభావుడు. ప్రపంచంలో అన్ని భాషల్లో అనువాదం అయింది. ఇదిగో ఈ కవిత మీకు నేను చివరిగా వినిపిస్తాను. అదేమిటయ్యా అంటే మీరు మీ పిల్లలు నిజానికి మీ పిల్లలు కాదు. మీ పిల్లలు నిజానికి మీ పిల్లలు కాదు. మీ కొడుకులు, మీ కూతుళ్ళు అనంతమైన ఈ జీవితానికి చెందినవారు. ఇది అనంతమైన జీవితం, ఈ జీవితానికి చెందిన వాళ్ళు, మీకు మాత్రమే చెందిన వాళ్ళు అని అనుకోవద్దు. అలా అనుకోవడంలోనే వచ్చింది పొరపాటంతా. మీ పిల్లలు మీ ద్వారా రావచ్చు, కానీ మీరే వారికి మూలం కాదు. సైన్స్ని ఆలోచిస్తే ఈ కణాలు, కణజాలాలు, ఉత్పత్తి, పునరుత్పత్తి వీటిని ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది. మీ పిల్లలు మీ ద్వారా రావచ్చు, కానీ మీరే వారికి మూలం కాదు. మీతోనే వారు ఉండొచ్చు, కానీ వారు మీకు చెందినవారు కాదు. మీరు మీ ప్రేమను మీ పిల్లలకు పంచవచ్చు, మీ ఆలోచనలను కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు మీ ప్రేమను మీ పిల్లలకు పంచవచ్చు, మీ ఆలోచనలను కాదు. వారి సొంత ఆలోచనలు వారికి ఉంటాయి. మీరు మీ ఇళ్లల్లో బిడ్డల శరీరాలకు ఆశ్రయం ఇవ్వవచ్చు, వారి ఆత్మలకు కాదు. వారి ఆత్మలు భవిష్యత్తులో సంచరిస్తాయి, వాటిని మీరు చేరుకోలేరు, కనీసం కలల్లో కూడా. వారిలా ఉండాలని మీరు అనుకోవచ్చు, కానీ వారు మీలా ఉండాలని అనుకోకండి. జీవితం వెనక్కి నడవదు, నిన్న వైపు చూడదు. మీరు ధనుస్సులు మాత్రమే, మీ పిల్లలు మీ నుంచి వదిలిన బాణాలు అంతే. మన నుంచి బాణాలా వదిలేసాం పిల్లల్ని అంతే. వాళ్ళని పట్టించుకొని మనం కూర్చుంటామంటే కుదరదు. అలాగని చెప్పి పూర్తిగా వదిలేయడానికి లేదు.
ఒక మధ్య మార్గంలో ఉండాలి, పిల్లల పట్ల స్నేహంగా ఉండాలనే దృష్టితోనే నేను ఈ మొత్తం వీడియో చేశాను. దీనికి సంబంధించి రకరకాల స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, పద్ధతులు ఎలా ఉన్నాయి, మనం ఏం చేయాలి, దీని మీద డీటెయిల్డ్గా ధ్రువరాఠి అనే యూట్యూబర్ బ్రహ్మాండమైనటువంటి వీడియో చేశాడు. దానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి మిత్రులారా. ఓవరాల్గా పిల్లల భవిష్యత్తు పట్ల తల్లిదండ్రులు ఎంత తాపత్రయపడతారో, ఎంత ఆందోళన చెందుతారో, పిల్లలకు ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛ పట్ల కనీస బాధ్యతగా ఉండరు. అది ఒక్కటి గుర్తెరిగి మనం పిల్లల పట్ల స్నేహితులుగా ఉంటే పిల్లలు మన పట్ల స్నేహంగా ఉంటారు. ఈ దేశంలో ఆత్మహత్యల సంఖ్య చాలా వరకు తగ్గవచ్చు అని నేను అనుకుంటున్నాను. పూర్తిగా కారణాలు వేరే వాటి మీదకి నెట్టేయొద్దు. మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాము, పిల్లలతో మనల్ని మనం కనెక్ట్ చేసుకుందాం. అప్పుడే మన పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఎక్కడో నెదర్లాండ్స్లో పిల్లలే కాదు, మన పిల్లలు కూడా అలా అంతే ఆనందంగా ఉండాలి. ఏం చేయాలో మనం ఆలోచించాలి. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.